Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. చైనా టాప్ 10 హిట్స్ పై మార్నింగ్ వీడియోని అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వీక్స్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఇలా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు సాధారణంగా ఫస్ట్ వీక్ హైపోల్ నడిచిపోతూ సెకండ్ వీక్ దొరికిపోతాయి. ఓవరాల్ కలెక్షన్స్ పెద్ద నెంబర్ ఉన్నా కూడా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని తీసేసి చూస్తే అక్కడ ఏ ఉండదు. బట్ పుష్ప 2 దీనికి విరుద్ధంగా రన్ అవుతూ ఫస్ట్ వీక్ రన్ తోనే 1000 కోట్ల మార్క్ ని అందుకోగా సెకండ్ వీక్ 400 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎపిక్ రికార్డ్స్ తో మొత్తం ముగించింది. తెలుగు సినిమా వరకే కాకుండా ఇండియన్ సినిమా పరంగా ఇప్పటి వరకు ఫస్ట్ వీక్ 400 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలే చాలా రేర్. లాస్ట్ టైం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కంపారిజన్ వీడియోలో కూడా దీన్ని చూసాం. అలాంటిది సెకండ్ వీక్ లో అవుట్ రేట్ గా ఎంత నెగిటివిటీ తట్టుకుని కూడా టికెట్ ప్రైస్ ఎఫెక్ట్ ఉన్న 400 కోట్ల గ్రాస్ పెట్టిందంటే ఓచుకోతనే చెప్పాలి. ఇలాంటి రన్ 10 ఇయర్స్ కి ఒకసారి చూస్తాం. అందులోనూ వింటర్ లో చూడడం అనేది చాలా రేర్. సో ఈ వీకెండ్ కి 1500 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటైపోతున్నాడు పుష్పరాజ్. వర్కింగ్ డేస్ లో ఇలానే హోల్డ్ చేయగలిగితే వచ్చే వీక్ క్రిస్మస్ వీక్ అండ్ న్యూ ఇయర్ వీక్ లాంగ్ రన్ లో ఖచ్చితంగా బాహుబలి 2 పై ఉన్న 1810 కోట్ల రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ కానుంది పుష్ప 2. అండ్ ఇప్పటివరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో శ్రీ 2 ని ఆల్రెడీ బాలీవుడ్ లో బ్రేక్ చేస్తూ బాలీవుడ్ లో న్యూ ఇండస్ట్రీ హిట్ అవగా ఇటు తెలుగు స్టేట్స్ లో కూడా సైలెంట్ గా రికార్డ్స్ పెడుతుంది ఈ ఫిల్మ్. కంటిన్యూస్ 1 crore విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది పుష్ప 2. ఈ రోజుకి కూడా ఈ విషయంలో బాహుబలి 2 ద టాప్ ప్లేస్. అయితే 14 రోజుల పాటు ఈ మార్క్ అందుకుంటూ దుమ్ము లేపిన పుష్ప 2 ఎలానో వీకెండ్ ఉండడంతో 18 రోజుల పాటు ఈజీగా కోటికి తగ్గిన చేయని కలెక్ట్ చేస్తుందన్నలో డౌటే లేదు. ఒక నార్మల్ కమర్షియల్ సినిమా ఈ రేంజ్ లో ర్యాంపేజ్ చూపించడం ఇదే ఫస్ట్ టైం. సో లేట్ చేయకుండా పుష్ప 2 వీక్స్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పటి వరకు వచ్చిన ప్రాఫిట్ అండ్ వర్డిక్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టఫీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 14 రోజు తెలుగు స్టేట్స్ లో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ గా హోల్డ్ చేయగా 14 డేస్ క్రాస్ తెలుగు స్టేట్స్ లో 295 కోట్ల గ్రాస్ దాటేస్తూ 300 కోట్ల బెంచ్ మార్క్ కి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. అలానే షేర్ పరంగా కూడా 200 కోట్ల బెంచ్ మార్క్ దాటబోతుంది ఈ ఫిల్మ్. టెరిటరీ వైస్ చూసుకుంటే నైజం లో జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను 90.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 9.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక సీడెలో 30 కోట్ల బిజినెస్ కి గాను 29.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా మరో 40 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను 22.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 80 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 12 కోట్లు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 14.6 కోట్లు, కృష్ణాలో జరిగిన 12.4 కోట్ల బిజినెస్ కి గాను 12 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్. నెల్లూరు తర్వాత బ్రేక్ ఈవెన్ అయ్యేది సీడెడ్ ఉత్తరాంధ్ర అండ్ కృష్ణగా చెప్పొచ్చు. అలా 2 వీక్స్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 197.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 295 కోట్ల మార్క్ దాటింది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 300 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. సో ఈ వీకెండ్ లో ఎంటర్ అయ్యేలోపు 300 కోట్ల మార్క్ ని టచ్ చేయబోతుంది పుష్ప 2. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 47.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు 15.6 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అవగా తమిళనాడులో జరిగిన 52 కోట్ల బిజినెస్ కి గాను 31.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి ఇంకా 20 కోట్ల దూరంలో ఉందని చెప్పొచ్చు. ఇక కేరళలో 20 కోట్ల బిజినెస్ కి గాను 7.4 కోట్లు కలెక్ట్ చేయగా హిందీలో 2 వీక్స్ కి గాను 620 కోట్ల నెట్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో బాలీవుడ్ కి అఫీషియల్ గా ఇండస్ట్రీ హిట్ కానుంది. సో హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 292 కోట్లు దాటడంతో ఇప్పటి వరకు 92 కోట్ల ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది పుష్ప 2. ఇక ఓవర్సీస్ లో ఇప్పటికే 7 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా 2 వీక్స్ కి గాను పుష్ప 2 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 683 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 1400 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 63 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది పుష్ప 2. సో థర్డ్ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ తో 100 కోట్ల ప్రాఫిట్ చూడబోతున్నాడు పుష్పరాజ్. మరి 800 కోట్ల షేర్ మార్కెట్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 వీక్స్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.